ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్ వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్ కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు, బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాలి, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాలి. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలని చాలా ఇష్టం. తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు.